యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా జీసస్ గాస్పల్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఎందరైతే వీక్షిస్తున్నారో ఈ యొక్క వర్తమానము మీకు బలపరచబడినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే వీక్షిస్తున్నారో ఈ సేవను ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా సువార్త పరిచర్యలో పాలుభాగస్తులై ఉంటారని నేను ప్రార్థిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానములో మన యొక్క అంశం ఏమనగా పునరుద్ధానం యొక్క ఫలితము. ఏంటి పునరుద్ధానం యొక్క ఫలితము అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు కూడా ఆయన సుదీర్ఘమైన సువార్త పరిచర్య అంటే దేవుని యొక్క రాజ్యం కొరకు విస్తారంగా పనిచేశాడు. ఆయన అనేకమైన అద్భుతాలు చేశారు, అనేక మందికి ప్రేమను వెదజల్లాడు, ప్రేమను చూపించాడు. సర్వ మానవాళికి కూడా ఒక మాదిరికరమైన జీవితం అనేది ఆయన చూపించుకొని వెళ్ళాడు. అయితే ఈ యొక్క 3.5 సంవత్సరాలు కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని విత్తుతూ అనేక మందిని కూడా హృదయంలో ఆయన యొక్క మాటలను నాటుతూ అనేకమైన విషయాలు కూడా వారికి బోధించడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క వర్తమానంలో మన యొక్క అంశంలో ఏంటి పునరుద్ధానం యొక్క ఫలము. యేసుక్రీస్తు ఈ లోకములో శరీరంగా జన్మించాడంటే ఒక కారణం ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. ఆయన ప్రణాళిక లేకుండా తండ్రి ఏమీ కూడా చేయడు కనుక, తన ప్రజల పట్ల ప్రేమించాడు కనుక, తన ప్రజలని హత్తుకోవాలనుకున్నాడు కనుక, తన ప్రజలని తన యొక్క రాజ్యంలో ఉండాలని ఆశపడ్డాడు కనుక తండ్రి చిత్తాన్ని కూడా నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విషయంలో మనం ఆలోచించుకున్నట్లయితే ఆదికాండము 3వ అధ్యాయంలో మొదటి ఆదాము ఎక్కడైతే పతనమయ్యాడో, మొదటి ఆదాము ఎక్కడైతే పడిపోయాడో, ఆ పతనాన్ని పడిపోవడాన్ని కూడా దేవుడు సమకూర్చాడు, సందు కుదుర్చాడు. అందుకని కడపటి ఆదాము అయిన యేసు ప్రభు ఏం చేశాడంటే తండ్రితో సంధిహితం చేశాడు, తండ్రితో దగ్గరికి వెళ్ళడానికి చేశాడు. పరలోక రాజ్యము, నిత్యరాజ్యం అనేది ఆయన ఇవ్వడం అనేది చూస్తాం. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో సర్వ మానవాళి కొరకు కూడా తన శరీరాన్ని అర్పించాడు, తన రక్తాన్ని అర్పించాడు, తన జీవితాన్ని అర్పించాడు. తండ్రి పనిని సమాప్తము కూడా చేసుకుంటూ వెళ్ళాడు. తన ప్రాణమును కూడా, తన ఆత్మను కూడా తండ్రి చేతికి అర్పించి ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళాడు. ఈ యొక్క అంశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు పునరుద్ధానం యొక్క ఫలితం ఏంటి? యేసుక్రీస్తు ఎందుకు 3వ దినాన లేచాడు? ఎందుకు 3వ దినాన లెగడానికి యొక్క ఫలితము, అసలు మానవాళికి ఎందుకు ఫలితం వచ్చింది? మానవుడికి ఎందుకు ఆ యొక్క ఫలితాన్ని తీసుకొచ్చింది? అసలు ఈ యొక్క అంశం ఏంటి? ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది మనము ఆలోచించినట్లయితే మనము ఈ యొక్క అంశము ద్వారా అనేకమైన సత్యాలు, మర్మాలు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఆత్మీయ జీవితము బలపరచబడాలి. ఎప్పుడు కూడా ఒకే రకంగా ఒకే మాటలు ఆలోచిస్తూ, ఒకే మాటలు వింటూ, ఒకే విధమైన క్రైస్తవ జీవితంలో జీవిస్తుంటే మనం ఫలించలేము. మనం ఎప్పుడు కూడా ఫలభరితమైన జీవితం కలిగి ఉండాలి. రోజు కూడా ఆయన యొక్క మర్మాలు మనం తెలుసుకోవాలి. రోజు కూడా దేవుని యొక్క ఉద్దేశమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క ప్రణాళికను, ఆయన చిత్తం ఏమిటో మనం గ్రహించే ఆ యొక్క మనసు, హృదయము, జ్ఞానం అనేది మనలో తెచ్చుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ఫలితం అనేది, దేవుడు ఎందుకు ఈ లోకంలో పుట్టాడు, యేసుక్రీస్తుగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తుగా ఎందుకు ఆయన సర్వమానవాళికి చనిపోయాడు, యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడే తిరిగి లేచాడనే విషయాన్ని మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నట్లయితే పౌలు గారు చక్కగా మనకి రాసి పెట్టారు. పౌలు గారి యొక్క జ్ఞానము చాలా అమృతమైనది. ఎందుకంటే ఆయన ప్రతిదీ వర్డ్ కూడా చాలా చక్కగా ఆయన రాసుకుంటూ వెళ్ళాడు. అయితే ఈరోజు మనము పునరుద్ధానం యొక్క ఫలితం గురించి మనం ఆలోచించుకున్నట్లయితే భవిష్యత్తులో మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటి, ప్రస్తుతున్న ఆశీర్వాదం ఏంటో మనము
తెలుసుకోవాలి. అసలు పునరుద్ధానం యొక్క ఫలితము ఏమిటి అని ఆలోచించుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42వ వచనము నుండి మరి 46వ వచనం వరకు మనము ఆ యొక్క వచనాలు మనము నెమరు వేసుకొని మరి స్టడీ చేసుకున్నట్లయితే పౌలు గారు చక్కగా మరి అక్కడ రాసి పెట్టారు. ఏంటి పునరుద్ధానం యొక్క ఫలితము, ఏంటి పునరుద్ధానం యొక్క శక్తి, ఏంటి పునరుద్ధానం యొక్క బలం అనేది మనం అక్కడ క్లియర్గా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరమై ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మన యొక్క ఆశీర్వాదం ఏంటి? దేవుడు ఈ యొక్క శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరం కొరకు, ఈ యొక్క శరీరానికి రక్షణ ఇవ్వడానికి, ఈ యొక్క శరీరంలో ఉన్న ఆత్మకు అనగా ఆయన జీవాత్మ అనేది మనలో ప్రవేశించింది కనుక ఆ జీవాత్మ కొరకు మనం ఏంటంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. రక్తం కాచడమే కాకుండా మనలను ఈ యొక్క శరీరమును ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా మనము హృదయంలో ఆహ్వానించి, మన జీవితంలో ఆహ్వానించి, ఈ లోకములో ఆయన కోసం నమ్మకమైన సాక్షిగా మనము నిలబడినప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తయారు చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు. అంటే ఈ యొక్క ఆలోచన మనము గ్రహించుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న ఆశీర్వాదం ఏంటి, పునరుద్ధానం యొక్క ఆశీర్వాదం ఏంటంటే మొట్టమొదటిగా మనకి నీతిమంతులుగా తీర్చాడు. అయితే భవిష్యత్తులో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే 1 కొరింథీ పత్రిక మరి 15వ అధ్యాయము 42వ వచనంలో మనము చూసుకున్నట్లయితే క్షయమైన ఈ శరీరము అక్షయముగా మారుతుందంట. అంటే ఈ శరీరము ఒకవేళ మనము కొంతకాలమై ఈ లోకంలో జీవిస్తామో, కొంతకాలమైన తర్వాత ఈ లోకాన్ని విడిచి మనము ప్రభువునందు నిద్రిస్తాం. ఎప్పుడైతే నిద్రిస్తామో ప్రభు యొక్క అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తములో మనము పాలుభాగస్తులమే, ఆయన రక్తముతో మనం కడగబడినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అప్పుడు మనం ప్రభువునందు నిద్రిస్తాం. ప్రభువునందు నిద్రించిన ఈ యొక్క శరీరము, ఈ శరీరం ఏమవుతుందంటే పాత పెట్టబడుతుంది, మట్టిలో కలుస్తుంది. ఈ యొక్క ఎముకలు, ఈ యొక్క రక్తము, ఈ యొక్క నరాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మట్టిలో కలుస్తుంది. ఈ మట్టిలో కలిసింది ఎప్పుడు కూడా తిరిగి వస్తుందని ఎవరు కూడా ఊహించరు. అసలు తిరిగి రావడానికి అవకాశమే లేదు, తిరిగి వచ్చే అవకాశం కూడా మనకి ఉండదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆలోచించుకున్న గొప్ప తరుణము, భవిష్యత్తులో ఉన్న ఆశీర్వాదము, పునరుద్ధానం యొక్క శక్తి ఏమిటంటే మనము ఈ యొక్క క్షయమైన ఈ యొక్క శరీరము అక్షయముగా మారుతుంది. అంటే అక్షయంగా మారుతుందంటే రూపం అనేది మారుతుంది. ఈ యొక్క శరీరం ఎప్పుడైతే మట్టిగా చేర్చబడిందో, మట్టిగా తయారు చేయబడిందో, మట్టిగా ఉందో, ఈ యొక్క శరీరం అనేది ఏమవుతుందంటే మహిమతో, వెలుగుతో ఈ యొక్క శరీరం అనేది మార్చబడుతుంది. అంటే మొదటిగా మనము ఆదికాండములో ఆదాము స్త్రీ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరూపములో, దేవుని యొక్క పోలికలో, ఆయన యొక్క రూపములో, ఆయన యొక్క స్వభావంలో, ఆయన యొక్క లక్షణంలో ఎప్పుడైతే ఆయన చేసుకున్నాడో, తన ఊపిరిని అనేది వారిలో ఉంచాడో, ఆ శరీరము కూడా అక్షయ శరీరముగానే ఉంది. ఎందుకంటే అప్పుడు వారు ఇంకను దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించలేదు, దేవుని యొక్క మాటను మేరలేదు. వారు దేవునితో సంధి చేసుకొని ఉన్నారు, దేవుని మాటతో కలిసి ఉన్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుడు తండ్రి కుమారుల సంబంధం కలిగిన వారు అక్షయమైన శరీరంతో ఉన్నారు. మొదటి ఆదాము ఎప్పుడైతే ఆ శరీరాన్ని కోల్పోయి మట్టి శరీరాన్ని ఇప్పుడు భవిష్యత్తులో మనకి ఇవ్వబోతున్న ఆ యొక్క శరీరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఈ మట్టి శరీరము మనకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క మాటను మీరి, దేవుని యొక్క ఆజ్ఞను మీరి, దేవుని యొక్క సంబంధం కోల్పోయిన తర్వాత ఈ యొక్క మహిమ శరీరం అనేది, ఈ యొక్క అక్షయ శరీరం అనేది కోల్పోయింది. జాగ్రత్త వినండి. అందుకనే దేవుడు మరలా కడపటి ఆదామైన యేసు ప్రభు వలన మనకి ఈ యొక్క క్షయమైన శరీరము అక్షయముగా మారిందని పౌలు క్లియర్గా కొరింథీ రాసిన పత్రికలో మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్తమాన కాలంలో
ఆయన శక్తి బలము కూడా మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తంతో కడగబడ్డాము, ఆయన ఆత్మ పరిశుద్ధాత్మతో శక్తితో ఎప్పుడైతే నింపబడ్డామో ఈ యొక్క శరీరం అంట ఆయన యొక్క శక్తితో ఆయన యొక్క బలముతో రూపొందడం అనేది చెందుతుంది. అంటే ఎప్పుడైతే మనము ఈ యొక్క జీవిస్తున్న కాలంలో ప్రస్తుతం ఉన్న కాలంలో ఊపిరి తీసుకున్న మానవుడి కాలంలో మనము ఇప్పుడు జీవిస్తున్న కాలంలో మనకేమవుతుందంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి శక్తిని అనుగ్రహిస్తున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనకి బలాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకనే దేవుని యొక్క రాజ్యం కొరకు మనము మరి ప్రయాసపడుతున్నాం. ఆ బలము శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడిచ్చిన ఆ యొక్క మరి ఈ యొక్క శరీరానికి వస్తుంది. అయితే భవిష్యత్తు కాలంలో ఏమొస్తుందంటే ఘనహీనమైన ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది. ఎందుకు పనికిరాని ఈ శరీరము, ఎందుకు పనికిరాని ఈ యొక్క శరీరము ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని రాజ్యం కొరకు ఈ శరీరం వాడబడుతుంది. దేవుని రాజ్యం కొరకు విస్తరణ కొరకు ఈ శరీరము శ్రమ పడుతుంది. ఈ దేవుని కోసం ఈ శరీరము నలకగొట్టబడుతుంది. దేవుని కోసం ఈ శరీరము ఏమవుతుందంటే బలము పొందుకొని దేవుని రాజ్యాన్ని విస్తరిస్తుంది. అనేక మందిని దేవుని రాజ్యంలో నడిపించడానికి ఆయన ప్రస్తుత కాలంలో ఈ శరీరాన్ని వాడుకుంటున్నాడు. అయితే భవిష్యత్తు కాలంలో మనకిచ్చిన అవకాశము ఫలితము ఏంటంటే, పునరుద్ధాన ఫలితము ఏంటంటే ఘనహీనమైనది, మట్టిలో కలిసిపోయినది, ఎందుకు పనికిరానిది, హీనమైన ఈ యొక్క శరీరం ఏమవుతుందంటే మహిమగా మార్చబడుతుంది. మొదటిగా అక్షయ శరీరముగా మార్చబడుతుంది, రెండవదిగా మహిమ శరీరముగా మార్చబడుతుంది. ఏంటి మహిమ శరీరం అంటే ఈ యొక్క శరీరం అనేది రక్త మాంసములతో ఉన్నది. అంటే ఇప్పుడు మనం బ్రతుకున్నాం, కానీ మహిమ శరీరానికి రక్తం అనేది అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన యొక్క రక్తముతో మనల్ని కొన్నాడు, ఆయన యొక్క రక్తముతో మనల్ని చేర్చబడ్డాడు కనుక ఈ యొక్క శరీరం ఏమవుతుందంటే మహిమ శరీరముగా మార్చబడుతుంది. అందుకనే యేసు ప్రభు ఒక ఉపమానంలో ఒక మాటలో చెప్తాడు ఏంటంటే, రక్త మాంసములకు పరలోకములో స్థానము లేదు. ఆయన అక్కడ రక్త మాంసులతో బ్రతికే అవకాశం మనకు లేదు. ఎందుకంటే ఈ శరీరం ఉండదు, ఈ యొక్క రక్తం ఉండదు. కాబట్టి వీటికి సంబంధ బంధాలు కానీ, బాధ్యతలు కానీ, లేకపోతే బిడ్డల మీద ఉన్న ప్రేమ కానీ, భార్య మీద ఉన్న ప్రేమ కానీ, ఇవేమీ కూడా అక్కడ రిలేషన్ అనేది పరలోకంలో ఉండవు. అందరూ ఉంటారు, అందరూ కూడా ప్రభువునందు నిద్రించిన వారు అందరూ ఉంటారు. నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ బిడ్డలు అవ్వచ్చు, నీ అత్తమామలు అవ్వచ్చు, నీ తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే, నీ బంధువులు ఎవరైనా సరే ప్రభువునందు నిద్రిస్తేనే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. నిత్య జీవంలో ఉన్నవారు బంధాలు కానీ సంబంధాలు కానీ ఏమీ కూడా ఉండవు. అప్పుడు మహిమ శరీరంతో మనం ఉంటాం. భవిష్యత్తు కాలంలో దేవుడు మనకిచ్చే పునరుద్ధాన ఫలం ఏంటంటే మనకి మహిమ శరీరముగా ఆయన మారుస్తాడు. మహిమ శరీరముగా ఆయన ఉంచి, మహిమ శరీరముగా ఆయన మార్చి ఆయన రాజ్యంలో నిత్య జీవంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు. మహిమ శరీరంగా ఆయన లేపుతాడు. అంటే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, అంటే దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు బోర వినబడినప్పుడు క్రీస్తు యందు మృతి పొందిన వారందరూ కూడా సమాధులు తెరవబడి వాళ్ళు లెగుస్తారు, పరిశుద్ధులు లేపబడతారు. మరి భూమిపై జీవిస్తున్న మనము కూడా యేసుని నమ్మిన మనము, క్రీస్తుతో అంటగట్టిన మనము, పునరుద్ధాన శక్తిని నమ్మిన మనము, పునరుద్ధాన యొక్క ఫలితాల కోసం ఎదురు చూస్తున్న మనం ఏమవుతామంటే ఈ యొక్క శరీరము ఉన్న పాటున రెప్పపాటున మహిమ శరీరముగా మార్చబడి ఆయనతో కొనుక్కోబడతాం, ఆయనతో వెళ్తాం, ఆయనతో లేపబడతాం, ఆయన చూస్తూ కూడా రెప్పపాటున కూడా ఆయన దగ్గరికి చేరుతాం, నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. అది పునరుద్ధాన యొక్క ఫలితము. మొదటిగా ఈ యొక్క క్షయమైన ఈ యొక్క శరీరము అక్షయముగా మారుస్తుంది, పునరుద్ధాన యొక్క ఫలము. రెండోది ఈ ఘనహీనమైన శరీరము మహిమ శరీరముగా మారుస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడు ఊరికినే మూడో దినాన ఊరికినే పునరుద్ధానుడుగా ఆయన లెగలేదు. ఆయన మన కోసం లేశాడు. మనకిచ్చిన ఫలితం ఏంటో మనము ధ్యానించుకుంటున్నాం. జాగ్రత్తగా ఆలోచించుకోండి. కాబట్టి ఘనహీనమైన ఈ శరీరము ఏమవుతుందంటే లేపబడుతుంది.
మృతి పొందితే లేపబడతాము, మహిమ శరీరముగా మార్చబడుతుంది. ఎప్పుడైతే మహిమ శరీరముగా ఆయన శరీరముగా ఎప్పుడైతే మార్చబడుతుందో రెప్పపాటున ఆయన ఎదుర్కొంటాము, రెప్పపాటున ఆయన చూస్తాము, రెప్పపాటున ఆయనతో జీవిస్తాము. రెప్పపాటున మన యొక్క నిరీక్షణ, మన యొక్క విశ్వాసము, మన యొక్క ఆ యొక్క దేవునిపై ఉన్న ఆ నమ్మకం అనేది ఆ రోజు మనము చూస్తాం. ఈ శరీరము మరి ఈ లోకములో ఆయన కోసము ఈ యొక్క జీవిత యాత్రలో నలగగొట్టబడుతుంది. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కూడా మన యొక్క పునరుద్ధాన యొక్క ఫలితమే. మహిమ శరీరంగా మార్చబడ్డానికి, మహిమ రూపంలోనికి మార్చబడ్డానికి, మహిమ యొక్క శరీరంతో ఆయనతో కలిసి జీవించడానికి ఇవన్నీ కూడా మనము ఎదుర్కొనే అవసరం కూడా ఉంది. మరి మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మన యొక్క పునరుద్ధానం ఏంటంటే 2 కొరింథీ 4:14 మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధంగా మరి లేపబడుతుంది. ఈ యొక్క మనము తల్లి గర్భములో మనము మరి పిండముగా ఉండి ప్రకృతి సంబంధంగా ఈ లోకంలో మనం పుట్టాం. ఈ లోకంలో పుట్టిన మనము ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడతాం. అది పునరుద్ధాన యొక్క ఫలము. యేసు ప్రభు ఎందుకు ప్రసన వేదన పడి ఒక తల్లి ఏ విధంగా గర్భాన్ని ధరించి గర్భములో ఒక పిండము కొరకు గర్భంలో ఉన్న మరి బిడ్డ కోసము ప్రసవిస్తుందో కలవరి సిలువలో కూడా ఆయన మనకు అందరి కొరకు కూడా ఆయన మరి ఆ యొక్క కష్టాన్ని, బాధని భరించాడు. మనలందరినీ కూడా ఆయన కన్నాడు, ఆయన రక్తము ద్వారా మనల్ని కన్నాడు. అందుకని ఈ యొక్క శరీరము, ప్రకృతి సంబంధమైన ఈ శరీరం ఏమవుతుందంటే ఆత్మగా ఆయన మనల్ని కన్నాడు కనుక ఆత్మ సంబంధమైన శరీరముగా మార్చబడతాం, ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడతాం, ఆత్మ సంబంధమైన శరీరంగా ఆయనతో కూడా జీవిస్తాం. ప్రకృతి సంబంధముగా మరి ఆయనతో జీవించడానికి దేవుడు మనకి మరి అది కొట్టివేసి ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఆయన తీసుకొని వచ్చి ఒక న్యూ క్రియేషన్ని ఆయన తీసుకొని వచ్చి ఆ న్యూ క్రియేషన్లో కూడా ఆత్మ సంబంధమైన శరీరంతో మనల్ని లేపి ఆయనతో కలిసి నిత్య యుగాలు కూడా ఆయనతో కలిసి జీవించడానికి ఆయన అవకాశం ఇచ్చాడు. ఇది పునరుద్ధాన యొక్క ఫలితం. ఒకవేళ మన ప్రభువునందు నిద్రించినా మనం బాధపడ అవసరం లేదు. మన యొక్క బంధువులు కానీ, మన యొక్క స్నేహితులు కానీ, మన యొక్క ఇరుగు పొరుగు వారు కానీ ప్రభువునందు నిద్రిస్తే మనం బాధపడ అవసరం లేదు. ఎందుకంటే ఒకనాడు ప్రభువుతో మనం కూడా వారిని చూస్తాము. ఎందుకంటే మనము ప్రభువునందు విశ్వసించాలి. మనం పునరుద్ధానంలో ఆత్మ సంబంధమైన ఈ యొక్క బంధముతో మనం ఎప్పుడైతే ముడిపడతామో క్రీస్తుతో మనము కూడా లేపబడతాము. మనం కూడా అక్షయ శరీరంగా మార్చబడతాం. మనము కూడా మహిమ శరీరంగా లేపబడతాము. మనము కూడా ఏమవుతుందంటే ఈ యొక్క బలహీనమైన శరీరం తీసుకొని ప్రకృతి సంబంధమైన ఈ యొక్క శరీరాన్ని మరి మట్టిలో విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన శరీరంగా మార్చబడి ఆయనతో లేపబడతాం. బ్రతుకున్న ఒకవేళ దేవుని రాకడ వచ్చినప్పుడు, మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఆ విధంగా లేపబడతాం. రెండవదిగా ఒకవేళ మృతి పొందినా సరే ఆయన మహిమ శరీరము, అక్షయ శరీరము, మరి ఆత్మ సంబంధమైన శరీరంగా మనం లేపబడతాం. అది పునరుద్ధానం. అందుకే యేసు ప్రభు 3వ దినాన లేచాడు. అందుకే యేసు ప్రభు పునరుద్ధాన యొక్క ఫలము అనేది మనకి ఇచ్చాడు. ఆ యొక్క పొందుకునే అర్హత, యోగ్యత ఒకవేళ మనందరికీ ఉన్నది, అది అందుకోవడానికి సిద్ధంగా మనం ఉన్నట్లయితే మీ హృదయాలు తెరవండి. ఈ యొక్క వర్తమానం వినిన తర్వాత యేసు ఎందుకు ఈ కార్యం చేశాడో, యేసు ఎందుకు 3వ దినాన లేచాడో, యేసు ఎందుకు ఈ యొక్క శరీరం కోసం ఆయన మనకిచ్చే అవకాశము, ఫలితము, పునరుద్ధాన ఫలితం ఏంటో మనం గ్రహించుకున్నట్లయితే ఉన్నపాటన యేసు యొద్దకు రండి. నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. యేసు యందు విశ్వసించండి, యేసు యందు నిరీక్షించండి, యేసు యందు నమ్మిక ఉంచండి. నిత్య జీవమును పొందుకొని పునరుద్ధాన ఫలితం కూడా పొందుకుంటారని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు ప్రభువు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.